భారతదేశం ఆత్మరక్షణ కోసం యుద్ధం చేస్తుంది తప్పించి ఎప్పుడూ కూడా అరాచకపు యుద్ధం చేయదు. వేరే మతం నాశనం అయిపోవాలని కోరదు. వేరే సంస్కృతి నాశనం అయిపోవాలని కోరదు. భారతదేశానికి ఉన్నటువంటి ఆ మంచితనమే మనకి శాపం అవుతుంది. మన దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి గాజీల దగ్గర నుంచి, బాబర్ల దగ్గర నుంచి, అక్బర్ల దాకా ఈ దేశ సంస్కృతిని నాశనం చేసేవాళ్ళు. ఇక్కడున్న ఆడపిల్లలను అత్యాచారాలు చేసి వాళ్ళలో కలుపుకునేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు మతం మార్చేవాళ్ళు. అట్లా మార్చడం వలన జరిగినటువంటిది ఈ దేశంలోకి వాళ్ళ మత ప్రవేశీకరణ అన్నటువంటిది సాధ్యమైంది. బట్ మనం పాకిస్తాన్ మీద ఎన్నిసార్లు యుద్ధం చేసాం? ఎప్పుడన్నా వాళ్ళ మసీదును కొట్టాలనుకున్నామా? లాహోర్లో మసీదుని ఏమైనా పేల్చేసామా? ఇస్లామాబాద్లో మసీదుని ఏమైనా పేల్చేసామా? వాళ్ళకు ఉన్నటువంటి కరాచీలో ఉన్న మసీదులను ఏమైనా పేల్చేసాం? పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయి, మనం ఏం పేల్చలేదే. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మసీదులు మన లక్ష్యం కాదు. ఈవెన్ బంగ్లాదేశ్తో యుద్ధం జరిగినప్పుడు కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధానమైనటువంటి మసీదులు మనం ఢాకాలో ఉన్నటువంటి మసీదులు ఏం చేయలేదు. పైగా మసీదులకు సహకరిస్తాం కూడా. అది మనకు ఉన్నటువంటి జబ్బు. వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే సాంస్కృతిక దాడి. అందులో మనకి సంబంధించి అయోధ్య, మధుర, కాశీ, సోమనాథ ఇట్లా దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి 20,000కు పైగా ప్రముఖ ఆలయాలను ధ్వంసం చేసి అక్కడ ఉన్న సొత్తుని దోచుకుపోయారు. సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఐడియాలజిస్టులు ఈ మధ్యకాలంలో విదేశాల నుండి హెచ్చరికలు జారీ చేస్తుంది. 100 సంవత్సరాల కష్టపడి న్యాయ పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి అయోధ్య, ఆ అయోధ్యలోని బాబరీ కట్టడం పక్కన పెట్టి అక్కడ రామాలయ నిర్మాణానికి కోర్టు ఆదేశాలతో సాధ్యమైనటువంటి వేళ ఆ గుడిని కూల్చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం సీరియస్ ఎఫర్ట్స్ పెట్టింది. అక్కడికి ప్రత్యేక దళాలని, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ NSCని అక్కడ ఏర్పాటు చేసింది. బ్లాక్ క్యాట్ కమాండోస్ ఇక పైన అయోధ్యలో ఉండబోతున్నారు. దానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSC బ్లాక్ క్యాట్ కమాండోస్ హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్గా అయోధ్య రక్షణ మీద సీరియస్గా దృష్టి పెట్టారు అమిత్ షా.